జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా విమర్శలు ఏదైనా ఉన్నాయంటే రాయలసీమలో ప్రాజెక్టులకి వారి తండ్రిలాగా ఇంకా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉండాల్సింది అనే విషయంలో జగన్ గారి పైన విమర్శలు ఉన్నాయి కానీ రాష్ట్ర హక్కుల్ని కాపాడే విషయంలో మాత్రం చాలా గట్టిగా నిలబడ్డాడు. ముఖ్యంగా వాటర్ విషయంలో ఒక పక్క టిఆర్ఎస్ నాయకత్వంలో నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారితో గుడ్ రిలేషన్స్ ఉన్నా ఎక్కడ కూడా నీటి ప్రాజెక్టులో రాజీ పడల ఆయన. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఉదాహరణకు వాళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెట్టి లిఫ్ట్ చేయాలని ట్రై చేసినారు 800 పైచిలకు అడుగుల్లో. ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినా వాళ్ళు వినే పరిస్థితులు లేరు, బండగా పోతున్నారు. నీకు పరిష్కారం ఏంది, నువ్వు ఒక రూట్లో పోతా, నేను కూడా ఇంకొక రూట్లో పోతా అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం 800 అడుగుల నుంచే లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినాడు. అంటే ఎత్తుకు పై ఎత్తి వేయడమే. కాబట్టి హక్కుల విషయంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్రిబ్యునల్ ని యాక్సెప్ట్ చేస్తూ వ్యాజ్యాన్ని యాక్సెప్ట్ చేస్తూ రెండు రాష్ట్రాల మధ్య ఏదైనా ఉంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి కదా కృష్ణా నదిలో ఉంటాయి. అన్ని కలిపి రివ్యూ చేయాలి కానీ పై రాష్ట్రాలను వదిలేసి మనమే రివ్యూ చేసుకోవడం అంటే మన హక్కులు కోల్పోయినట్టే. ఆ రివ్యూనే యాక్సెప్ట్ చేయొద్దండి. మోడీ గారితో బాగున్నా కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయడం, రెండు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏ ఎత్తులు వేస్తాం దానికి పై ఎత్తులు వేయడం. ఉదాహరణకు నాగార్జున సాగర్ లో మీకు గుర్తుంటే పోలీసులు పెట్టి ఎలక్షన్ టైంలో ఆ రోజు విమర్శలు కొన్ని వచ్చినాయి, కానీ పోలీసులు పెట్టి వాళ్ళు ఏం చేశారు, తెలంగాణలో రవిచంద్ర గారు రైట్ కాలవేమో ఏపీలో ఉంటుంది నాగార్జున సాగర్, లెఫ్ట్ ఏమో తెలంగాణకు పోతుంది. కానీ రెండు కాలువలు తెలంగాణలో మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, రైట్ కెనాల్ తొందరగా నీళ్ళు 5 ఏళ్ళు చంద్రబాబు గారి పీరియడ్లో ఏమి చేయాల. జగన్ గారు ఒక సరైన టైం చూసుకున్నాడు, పోలీసులు పెట్టుకొని తోసేసి లాక్కునేసినాడు. ఏది, మా రైట్ బ్రాంచ్ మాదండి, మీరేంది పెత్తనం అని. అట్లాంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫర్మ్గా వ్యవహరించారు. కాబట్టి హక్కుల విషయంలో ఆయన బాగా ఉండడం, గట్టిగా నిలబడడం, రెండోది ఇప్పుడు అప్రాపరేట్గా క్వశ్చన్ చేయడం. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రస్తావించి బాగా చేశాడని చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది.